యాక్షన్. రాజకీయాలు ఎంతగా చెడిపోని ఆ రోజుల్లో రాజకీయాలంటే తెలియని వ్యక్తులు ఎమ్మెల్యేలుగా, అది ఖర్చు లేకుండా ఎన్నికైనప్పటికీ ఏడాదిన్నరకే ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత ఎందుకు పెంచుకోవాల్సి వచ్చిందన్న అంశం జోలికి అప్పట్లో ఎవ్వరూ వెళ్లలేదు. 1984 తరహాలోనే 1994లో కూడా అధికారంలోకి వచ్చిన 9 మాసాలకే పార్టీలో తిరుగుబాటు రావడమే కాకుండా ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. 1984లో ఆయనకు మద్దతుగా ఉవ్వెత్తున ఎగసిపడ్డ ప్రజానీకం 1995లో అదే సంఘటన రిపీట్ అయినా స్పందించలేదు. ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి ఎలా ఉన్నప్పటికీ ఆయన అధ్యక్షతన పార్టీ ఉన్నంతకాలం మాకు ఎన్టీఆర్ ఉన్నాడు అన్న ధీమా ఆ పార్టీ శ్రేణులకు ఉండేది. చంద్రబాబు అధీనంలోకి పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం కొరవడింది. నిజానికి ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక సాయం చేయడంలో కానీ, ఎన్నికల వ్యూహ రచనలో కానీ ఎన్టీఆర్తో పోలిస్తే చంద్రబాబు ఎన్నో రెట్లు మేలు. అయితే ప్రజల్లో తనకున్న విశ్వసనీయతే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందని ఎన్టీఆర్ నమ్మేవారు. ఆయనకున్న గ్లామర్ చంద్రబాబుకు లేనందున డబ్బు, పోల్ మేనేజ్మెంట్ వంటి వాటిని ఆయన ఆశ్రయించారు. ఎన్నికల్లో ధన ప్రమేయానికి చంద్రబాబు ఆద్యుడు. ఇప్పుడు అదే ఆయన కొంప ముంచుతోంది. ఎన్టీఆర్ హయాంలో ధీమాగా బతికిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇంత బేలగా ఎందుకు ఉందన్నది ప్రధాన ప్రశ్న. ఈ పరిస్థితికి చంద్రబాబు ఒక్కరినే బాధ్యుల్ని చేయలేం. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు ఒక కారణం కాగా, చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి మరో కారణం. అన్నింటికీ మించి యువతను పార్టీలోకి ఆహ్వానించడంలో దురుద్దేశం లేకుండా చంద్రబాబు వ్యవహరించారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత పుట్టిన వారికి కానీ, అప్పటికే 10 ఏళ్ల వరకు వయసున్న వారికి కానీ పార్టీతో సంబంధం లేకుండా పోయింది. చెట్టు పచ్చగా ఉండాలంటే పాత ఆకులు రాలి కొత్త చిగుళ్లు తొడుగుతూ ఉండాలి. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులుగా చెలామణి అవుతున్న వారిలో పలువురు 1982లో రాజకీయ అరంగేట్రం చేసిన వాళ్లే. అప్పట్లో వారి వయస్సు 25 నుంచి 30 ఏళ్లు ఉండి ఉండవచ్చు. ఇప్పుడందరూ 60 ఏళ్లు పైబడ్డారు. దశాబ్దాలుగా ఒకే నాయకత్వం చెలామణి అవ్వాలనుకోవడం అత్యాశే అవుతుంది. అలా ఆశించడం ప్రకృతి విరుద్ధం కూడా. ఒకప్పుడు ప్రజల్లో పట్టున్న నాయకులు ఇప్పుడు తమకు కాలం చెల్లిందని గుర్తించకుండా ఇంకా పార్టీ వ్యవహారాలను శాసించాలనుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఈ కష్టం వచ్చి పడింది. 1983 తర్వాత కొంతకాలం ఎన్టీఆర్కు సలహాదారులుగా ఉన్న గండిపేట మేధావులు అప్పట్లో 50 ఏళ్లు పైబడిన వారే. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో యువతను మాత్రమే ప్రోత్సహించిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుంది. అలా అని అనుభవజ్ఞుల్ని దూరం పెట్టాలని చెప్పడం లేదు. సీనియర్లలో కొందరికి రాజ్యసభ వంటి పదవులతో పాటు ఇతర పదవులు అప్పగించడం ద్వారా వారి సేవల్ని పార్టీకి వినియోగించుకోవచ్చు. వాస్తవ పరిస్థితుల్ని, ప్రజల ఆలోచనా ధోరణిలో వస్తున్న మార్పుల్ని గుర్తించి తెర వెనుక పాత్రకే పరిమితమైన యువతను ప్రోత్సహించవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ సీనియర్లపై ఇప్పుడూ ఉంది. అందుకు భిన్నంగా ఇంకా తమ మాటే చెల్లుబాటు కావాలనుకుంటే తాము నష్టపోవడమే కాకుండా పార్టీకి కూడా చేటు తెచ్చిన వారవుతారు. కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్లు తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా సమర్థుడిగా పేరొందిన చంద్రబాబు పార్టీని విజయ తీరాల వైపు చేర్చడంలో ఎందుకో విఫలమవుతున్నారు. నిజానికి
ఈ దేశానికి ప్రధాని అయ్యే అర్హతలో ఉన్న కాంగ్రెసేతర నాయకుల్లో చంద్రబాబు నాయుడు ఒకరు. అయినా ఆయనను ప్రజలు విశ్వసించకపోవడానికి కారణమేమిటి? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కఠినంగా వ్యవహరించిన చంద్రబాబు పార్టీ అధినేతగా దృఢ సంకల్పంతో వ్యవహరించలేకపోతున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో అడుగడుగునా పిరికితనం కనిపిస్తోంది. 1995లో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యే వరకే కాకుండా ఆ తర్వాత కూడా 1999 వరకు అవసరానికి అనుగుణంగా సహచరులతో చంద్రబాబు వ్యవహరిస్తూ వచ్చారు. వ్యక్తులతో సంబంధాలు నెలకొల్పుకునే విషయంలో ఆయనలో ఖచ్చితత్వం కనిపించేది కాదు. వ్యక్తుల్ని మేనేజ్ చేస్తూ రాజకీయాలు నడిపిన చంద్రబాబుకు ఇప్పుడు ఆ లక్షణమే శాపంగా మారింది.